హలో, హాయ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటి ఇలా మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా? టటడాయ్! ఇది సమ్మర్ పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఈరోజు అద్భుతంగా మా అమ్మగారు చేసే రెమెడీతో ఈ యొక్క మ్యాంగో పికిల్ ఎలా చేయాలి అనే విధంగా మంచి రెసిపీతో మీ ముందుకు తీసుకురాబోతున్నది మీ బాపు బొమ్మ దివ్యవాణి. ఎస్, గెట్ రెడీ. అసలు విషయంలోకి వచ్చేద్దామండి. వీటిని జలాలు అంటారు, మనందరికీ తెలుసు, చెప్పాను కదా. నా బ్రదర్ వేణురామయ్య విజయవాడ దగ్గర నుంచి బస్సులో మధ్యాహ్నం ఇచ్చి పంపించారు. ఇవి పచ్చడికి బాగుంటాయట, అండ్ పీచు ఎక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది. ఓకే, వీటిని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. జనరల్గా అందరూ చెప్తున్నది బకెట్లో నానబెట్టేసేసి కడిగేసి తుడిచేయాలని, కానీ దీనిపైన చిన్న చిన్న బ్లాక్ మార్క్స్ ఉన్నాయి. వాటిని కూడా చక్కగా ఇదిగో చాక్తో ఇలా వాటిని క్లీన్ చేసేసి, ఇక్కడ మనం పండును కోసిన వెంటనే కూడాను దీంట్లో జనరల్గా ఆ సొన అనేది వస్తుంది. సో అది లేకుండా ఈ ఎడ్జి వరకు దీన్ని ఇలా లేపేసామన్నమాట. అండ్ ఈ కాయని చక్కగా ఇలా ఇలా గీకేసి దీని మీద ఏదైనా చిన్న చిన్న నల్లగా డాగులాగా ఏది ఉన్నా కూడా మొత్తం తీసేసి నీట్గా వచ్చింది. ఇలా శుభ్రమైన గుడ్డతో దీనిని మంచిగా తుడిచిపెట్టేసి ఆరబెట్టేసాం. సో ఇవన్నీ అవే. అండ్ ఎస్పెషల్లీ ఈ బౌల్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో కదా. జనరల్గా అందరూ ప్లాస్టిక్ వాటిలో కలుపుతారు. సో ప్లాస్టిక్ అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని, అండ్ ఇవి వచ్చేసేసి ఒక 3-4 days ఇందులోనే ఉండాలి కాబట్టి, అండ్ నేను అనుకున్న వెంటనే మా వారికి చెప్పిన వెంటనే పాపం స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడి నుంచి దీన్ని పర్చేస్ చేసి మామిడికాయ పచ్చడి కోసమనే పంపించారు. సో మీరు కూడా ట్రై చేయండి. మిగతా అన్నింటికి కూడా మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలన్నా బాగుంటుంది. అన్ని పికిల్స్ కూడా ఎంత ఘనంగా వెయిట్గా ఉందో తెలుసా. సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు మీకు నేను ఈ కత్తిపీటను గురించి మీకు వివరిస్తాను. సో ఎప్పుడైతే నేను మ్యాంగో పికిల్ చేయాలి అనుకున్నానో నాకు బయటకు వెళ్ళి కొట్టించాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు హడావుడిగా కొడతారు. కొట్టేటప్పుడు ఒక ముక్కలు కింద పడితే మళ్ళీ ఆ మురికి అదంతా దానికి అంటటం ఇదంతా ఉంటుందని చెప్పని దీనిని ఇదిగో ఉన్నాడు కదా నాకు దేవుడిచ్చినటువంటి మా మంచి నా ఆత్మీయ కొడుకు లాంటి వాడు మా లింగం మావయ్య. అన్నీ నన్ను టెన్షన్ పెడతా ఉంటే ఏడిపిస్తూ ఉంటాడు. అన్నట్టు ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తానండి. నేను సెక్రటరియట్కి వెళ్ళాను, నాకు ఒక చిన్న వర్క్ ఉండి. వీడికి ఎప్పుడు చెప్తాను ఓవర్ యాక్షన్ చేయక దగ్గరగా. సో నేను ఎప్పుడు చెప్తాను, మరి ఏదున్నా కూడా ఒక వర్క్ వెళ్తున్నామంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని దగ్గర పెట్టుకొని, అండ్ నేను ఎంత మాస్క్ పెట్టుకుని ఎంత వెళ్ళినా కూడా విఐపీస్ దగ్గర నుంచి మినిస్టర్స్ దగ్గర నుంచి ఏంటి దివ్యమ్మ ఇక్కడ నుంచి ఉంటావు అనేస్తారు. దగ్గర నన్ను ఒక 15 నిమిషాలు లిఫ్ట్ దగ్గర నిలబెట్టాడు. సో అక్కడ డీజీపీలో డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు. నేను వాళ్ళని చూడలేదు, నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని టెన్షన్ పడుతూ వీడి మధ్యలో ఆ ఫైల్ మర్చిపోయాడని రాగానే నా శక్తికి పెట్టి అని ఒకటి గుద్దేశాను. గుద్దంగా అది కూడా చలనం లేకుండా అమ్మా నేను తెచ్చేసానమ్మా అని చెప్తా ఉన్నాడు. వెంబటే వెనకాల నుంచి డీజీపీ గారు వచ్చి ఏంటి దివ్యవాణి గారు అంత బాగా కొట్టాడు అని నేను షాక్ అయిపోయాను. మేకప్ లేదు, ఏం లేదు, మాస్క్ పెట్టుకున్న గుర్తుపెట్టారని. ఏం లేదండి, నా కొడుకు లాంటి వాడు అని చెప్పని జస్ట్ ఒకసారి ఫన్నీ ఇన్సిడెంట్. అలా నన్ను ఎక్కడికి పోయినా నా బీపీ పెంచుతూ ఉండటం వీడి నైజము, వీడి లేకుండా ఉండలేకపోవటం నా బలహీనత. సో మా ప్రసాద్ కష్టపడి అడిగిన వెంటనే, ఇప్పుడు నవే డేస్ చాలా మిషన్స్ లాగా అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్కి మనం దాన్ని తప్పకుండా తీసుకుందాం. సో ఈ కత్తిపీటకి జనరల్గా ఇది ఇనుము కాబట్టి దీనికి చిలుము అదంతా లేకుండా దీనికి కొబ్బరి నూనె అవన్నీ రాసి నిన్న ట్రైలు ఉల్లిపాయలు ఆకులు అన్నీ కట్ చేసి పెట్టామన్నమాట. సో ఇది. అండ్ ప్రసాద్ మామిడికాయని చక్కగా అమ్మ చెప్పిన విధంగా కట్ చేయాలి. ఓకే, చూడు, మామిడికాయే కదా అని వంకర టింకరగా కనుక నరికావు అనుకో పీక పిసుకుతా. చేతిలో ఉందేంటో చూసావు కదా, కత్తి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, కమాన్. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుడి దయ.
చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు ఒక మంచి కొత్త బట్టలు తెచ్చినా, ఒక పని చేస్తున్నా, భోంచేసేటప్పుడు కూడా మనకి సృష్టికర్తని మనము జ్ఞాపకం చేసుకొని చేయటం అలవాటు చేశారు. సో ఈరోజు దేవుడా, ఓ మంచి దేవుడా, ఇదిగో నరకటానికి కత్తి ఇచ్చావు, కొయ్యటానికి మామిడికాయని ఇచ్చావు, మంచిగా చేయటానికి మాకు శక్తిని కూడా ఇవ్వమని, దాని రుచిని ఆస్వాదించడానికి కూడా మాకు మంచిగా ఇదంతా సమస్తము సమకూడి జరిగించటానికి నీ సహాయం మాకు దయచేయమని మనం దేవుణ్ణి వేడుకుంటూ, అండ్ మా ప్రసాద్కి కూడా మంచి బుద్ధి ఇవ్వమని చెప్తున్నాను. సో ఫస్ట్ మామిడికాయ కట్ చేస్తున్నాం. థ్యాంక్ టు గాడ్. సో ఇది ఇలా పెట్టి దీనిని మనకి సైజు ముక్కలు, జనరల్గా చాలామంది చిన్న చిన్న ముక్కలు పెడతారు, అవి పంటికి కూడా సరిపోవు. మేము ఎలా అంటే ఈ మామిడికాయ పచ్చడి తిన్నామంటే పెరుగన్నంలో తిన్నాక ముక్కని చక్కగా బుగ్గను పెట్టుకొని దాన్ని ఆ సైడు ఈ సైడు దాన్ని నములుతూ తినేంత పెద్ద ముక్క కావాలి. ఐ విల్ ట్రై. ఓకే, రెడీ, 1 2 3. ఆహా ఆహా ఆహా, హే, చూసారా దివ్యవాణికి ఎంత శక్తి ఉన్నదో. సో నీట్గా కట్ చేశాను, డన్. సో దీనిని ఇప్పుడు అండ్ ఇంకొకటి. సో ఎంత సుకుమారంగా పెరిగినా పనులు చేసుకుంటూ ఉంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సొల్లుపేమున్నది అని మట్టికైనా మన వాళ్ళని పొమ్మన్నారు కదండి. సో ఇలా మనం కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు అందులో ఉన్న సంతోషమే వేరు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, అందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. సో దీనిని మనకి ఇష్టమైన సైజుగా ముక్క నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, డన్ డన్. సో నేనైతే ఇంత ముక్కలు కట్ చేశాను. ఇంకా కొంచెం పెద్దవి కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, అబ్బో అదిరిందయ్య చంద్రం, మామూలుగా లేదు పులుపు. వేణురామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్లీ ఇవాళ నేను నేచురల్ వాటికి కోసం ఏంట్రా నోరు వస్తుందా, అబ్బా తినరా చూస్తాను. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అండి ఇంత పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని వాటికి ఉప్పు కారం క్లాస్ జరుగుతున్నా కూడా పుక్కను పెట్టుకొని తింటా ఉంటే ఆ పులుపు ఇష్టం తినేసేవాళ్ళము. కానీ తర్వాత ఆ పళ్ళు జువ్వుమని మా మమ్మీ ఎనామిలిపోతుంది అలా పులుపు తినకూడదని, అయినా కూడా మామిడికాయ కదా తినేసేవాళ్ళం. అండ్ ఇట్స్ గుడ్ అండి, చాలా బాగుంది. అండ్ కటింగ్లో తేడా వస్తుందేమో, అరే నీ కండలు చూపించరా, మన మామిడికాయలు కరెక్ట్గా లెవెల్గా రావాలి మొక్కలు. ఓకే, సో వీడు చిరంజీవి డైలాగ్ బాగా చెప్తాడు, అరే నీ స్టైల్లో చెప్పరా దీన్ని, ధనార్దన్ ఫటాఫట్ మామిడికాయ పచ్చడి మంచిగా రావాలి, ధనార్దన్ ఫటాఫట్ జై చిరంజీవి అని చెప్పని స్టార్ట్ చేయి. చిరంజీవి అంటే వీడికి పంచి ప్రాణాలు, తప్పకుండా తీసుకెళ్తాను అని చెప్పాను. సో ఇలా ముక్కలు కొడుతున్నాను, మనకి కూడా శక్తి ఉంది. కమా కూర్చుంటావేంట్రా బాబు, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, తీసేసేవేంటి, మేము చేస్తాంలే ఉండండి మీరు కూడా. డన్ డన్. జాగ్రత్త సుమా, చేతులు అవి పెట్టేటప్పుడు ఎంత మనం నవ్వినా, ఎంత మనం పనులు చేస్తున్నా కూడా మనము మైండ్ అక్కడ ప్రజెంట్లో ఉండాలి. చాలామంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆపోజిట్లో ఉంటారు. అలా ఉండకుండా జాగ్రత్తగా చేయాలి. ఓకే, చూసారా ఫస్ట్ కొట్టిన దానికి ఇప్పుడు కొట్టిన దానికి తేడా. ఫస్ట్ పటా 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 కొట్టాను, ముక్క కొంచెం ఎదురు చెదిరింది. మీతో మాట్లాడుతూనే దీన్ని ఎలా నాక్ చేయాలన్నాను. ఫస్ట్ కొంచెం దాన్ని దాంట్లోకి దింపి దించగానే కసక్కని దిగింది. పని చేస్తూ ఉంటే అన్నీ అవే వస్తాయండి. ముందు దీన్ని తీసేద్దాం. ఈ జీడిని ఇలా మనం కొట్టుకుంటూ దీంట్లో ఇట్లా పేపర్ లాగా ఒక పొర ఉంటుంది. అమ్మ అయితే చాకుతో దానిని ఇలా తీయంగానే వచ్చేస్తుంది. సో దాన్ని తీసేసి ఆ టెంకలానే పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఈ బ్లాక్ పేపర్ని మొత్తం మనం తీసేసి, సో ఈ ప్రాసెస్ కొంచెం ఇది ఒక్కటే కష్టమైనది, ఇబ్బంది అయినది, అయినా కూడా ఓపికగా చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అంతా పచ్చడి నిలువ ఉండాలి కదా. మంచిగా వర్షం వచ్చేప్పుడు వాన వల్లప్ప వల్లప్ప, వాన వాన వెళ్ళివై కాదు, చిటిక్కు చిటిక్కు లింగ లింగ లిటిక్కు నా మూవీనండి. సో వేడి వేడి అన్నంలో
మామిడికాయ పచ్చడి, గట్టిపప్పు, దేంట్లోనైనా సరే. అండ్ మీకు ఒక విచిత్రం చెప్పనండి, నేను యూఎస్ఏ కంట్రీస్ వెళ్ళినా కూడా ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది అవండి పచ్చళ్ళు ఏమున్నాయండి అని అడుగుతాను. నాకు ఆమ్లెట్ వేసుకున్నా, ప్రోటీన్ డైట్ చేసుకున్నా కూడాను దేంట్లో ఉన్నా సరే ముందుగా నేను మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి వాటిని మిక్స్ చేసుకుని అన్నిటికన్నా రోటి పచ్చళ్ళు వాటికి మంచి ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలామంది అండ్ అల్సర్ అండి, అదండి, ఇదండి అని చెప్పని భయపడతా ఉంటారు. ఏమీ లేదండి, మన పెద్దవాళ్ళు నేర్పించినవి చక్కగా మనం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పిజ్జాలు, బర్గర్లు, స్విగ్గీల కన్నా ఇది 1000 times బెటర్ అండి. ఓకే, చెప్పిన మాట వినాలి, మరి ముఖ్యంగా యూత్ పిల్లలకి. ఏంట్రా అర్థమవుతుందా లింగమామయ్య? ఓకే, సో ఇది కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపించిన ఇట్స్ గుడ్ అండ్ ఈజీ ప్రాసెస్గానే ఉన్నది. సో ఈ ప్రాసెస్ని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. సో నువ్వు కట్ చేస్తూ ఉండు ప్రసాద్, నేను జీడి తీసేస్తూ ఉంటాను. అండ్ లేకపోతే నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు జీడి తీసే సైజు. నా మీద ఎంత ప్రేమ చూసారండి మా కొడుకుకి. అమ్మ ఇక్కడ కష్టపడిపోతుందని దొంగ ప్రేమలు చూపిస్తున్నాడు, జీతం పెంచమన్నాడట. నేను నమ్మను రే రే, దీన్ని ఇలా కానీ ఇలా పెట్టి కొడితే బాగొస్తుంది అనుకుంటున్నాను. యా, కొంచెం ఈ సైజు పెద్ద ముక్కలే తీద్దాం. ఓకే, పీసు బాగుంది, పులుపు అద్భుతంగా ఉంది, మిగతావన్నీ కూడా చక్కగా కుదిరితే. ఏంటో చిరంజీవి చెప్పేది, గుర్తు చేసుకుంటావు, చేసుకో. ఈ ముక్క ఇదొక గుర్తు చేసుకొని చెప్పు. అదే షాప్లో వాళ్ళు అయితే 2 నిమిషాల్లో దనదన్న కొట్టి అవతల పడేస్తారు. ఇందులో ఉన్న కామెడీ ఏంటంటే, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? midnight 12:30. అర్ధరాత్రి పూట మధ్యలో దొరమని ఈ దివ్యవాణి మామిడికాయ పచ్చడి ఇలా అయిపోయింది. ఎందుకంటే నేను అనుకోకుండా రేపు మార్నింగ్ నేను మిరియాలు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇవన్నీ ప్రిపేర్ చేసి రేపు మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మామిడికాయలు అంటే నిద్రపోకూడదట, నిద్రపోతే వాటిలో పులుపు పోతుందట. అందుకని విజయవాడ నుంచి మా వేణురామయ్య గారు పంపించేసరికి నాకు 3 o'clock రీచ్ అయినాయి. పాపం ఉమా, మా టీము, పిల్లలు అందరూ కూడా ఎంతో కష్టంతో కురివిదేయాలలాగా తీసుకొని సో మేమంతా నవ్వుకుంటూ, పాపం పిల్లలు ఎవరు కూడా ఇంకా భోజనం చేయలేదు, ఇది అవ్వగానే మంచి ఫుడ్ తింటామండి. సో చూసారు కదా, క్లీన్ చేసి కొట్టిన ముక్కలు ఇలా వచ్చినాయి. ఇప్పుడు వీటిని కొలతలు అనేది మనం చూసుకుందాం. జనరల్గా ఎప్పుడో మా చిన్నప్పటిదండి, ఇప్పుడు అంతా గిన్నెల్లో పెడుతున్నారు. సో అలా కాకుండా పాతదాన్ని తీసుకురావాలని నేను పెట్టాను. దీనినైతే మానిక అంటారు, సో ఇది సోలా అంటారు, ఇది గిద్ద అంటారు క్వాంటిటీ. ఓకే, దీంతో 2 వేసుకుంటే జనరల్గా రైస్ కానీ ఏదైనా సరే 2 వేస్తే 1 kg అవుతుంది. ఓకే, అవి 2 cups అయితే 1 kg, 1 kg లెక్క వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి ఎన్ని కేజీలు ఉన్నాయో మనం చూసుకుందాం. ప్రసాదు తీసుకోరా పెన్ను పేపర్. దీంట్లో ఒకటి వేసుకుంటే 1 kg. మన పెద్దవాళ్ళు ఆ లెక్కలు అవన్నీ ఏమీ తెలియని వాళ్ళకు కూడా పెట్టడానికి చూసారా. సో దీంట్లో మనము ఒక మానికతో వేసుకుంటే 1 kg వచ్చేస్తుంది అనమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా. ఏమండో ఎక్కడన్నా తప్పచ్చు కానీ లెక్కలో తప్పకూడదు. ఓకే డన్. సో ఇది 1 kg. లింగమామయ్య 1 kg రాసుకో. ఓకే 1 kg అంటే అప్పుడు దీంతోనే వేసేయచ్చు కదా, దాంతో 2 వేసేయచ్చు. ఎందుకంటే కారం కొలత నాకు దీంతోనే ఉన్నది, ఇదైతే బాగుంటుందని. డన్. ఓకే 1 మీ షూట్ అప్పుడు ఆర్టిస్ట్లో ఎక్కువగా మీ ఫుడ్ నచ్చేది ఎవరికి? ఒక్క నిమిషం లెక్క నాకు మాట్లాడతాను. 2 kgలు 2 kg. యా,
3. ఓకే, బేసిక్గా ఇంకా ఆరబెట్టాలి. ఆరాలి. ఏమంటాయి యా. ఆరాలి, తడంతా ఆరాలి. మొత్తం ఫ్యాన్కి. ఎన్ని కేజీలు? 4. గుడ్. సో ఇవి 4 కేజీలు. మరి నువ్వు ఏం రాస్తున్నావు? చాలా 5 కేజీస్. చాలా అనుకుంటే మీరు దాన్ని బట్టి మరి క్వాంటిటీ దానికి సరిపడా ఉప్పు. చేసేద్దాం, కలిపేసేద్దాం. అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వడానికి ఉంటుంది. సో 5 కేజీస్, 5.5. అన్నీ తుడిచే వేసాను కదా, తడి ఇక్కడ వచ్చింది. ముక్క తడి. కాయ మంచి ఊట ఉంది. 6.5. ప్రసాద్ లెక్క పెట్టు. మీరు ఆడ చెప్పాక ఇప్పుడు రాత్రి 7. 7. So exactly ఇది 9 kgs. 9 kg. Done. ప్రసాద్ ఇవి 9 కేజీలు గుర్తుపెట్టుకో. సో డియర్ ఫ్రెండ్స్, ఇవి ఎన్ని కిలోలు? మీకే క్విజ్ చెప్పాలి. 9 kgs. ఎస్, 9 కిలోలు. అండ్ 9 నా లక్కీ నెంబర్. అనుకోకుండా కొలసాను 9 వచ్చింది. మా లింగమ్మ టెంకిల్ లేకుండా కొట్టాడు ఈ మామిడికాయని. సంవత్సరం అంతా ఉండాలనేది ఈ లక్కీతనాన్ని బట్టి చూద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చేసేసి ఈ ముక్కలలో కానీ భలే ఉన్నాయి మాత్రం. ఇంకా నీరు ఆ పులుపు ఊరుతానే ఉంది. అప్పుడే గుమ్మ గుమ్మ అని అర్ధరాత్రి పూట కొరుగు దయ్యాలాగా అర్ధరాత్రి పూట మధ్యలో దివ్యవాడి మామిడికాయ పచ్చడి చేస్తుంది. అండ్ ఇప్పుడు దీనిని నువ్వుల నూనెతో మొత్తం దీనికి తల స్నానం చేయించామంటే నూనెలో ఊరి మంచి ఒక షైనింగ్, ముక్క గట్టి పడుతుందట. అండ్ ఆ టేస్ట్ అనేది దీనికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ నువ్వుల నూనె స్వచ్ఛమైన పప్పుల నువ్వుల నూనె కలిపేసుకుందాం. రిబ్బన్ కటింగ్ అయిపోయి. యా, వావ్, చూసారా నూనె భలే వాసన. ఇంత అందంగా నూనె పోయటం. అదేంటి మన నెయ్యి కప్పులో నుంచి నెయ్యి పడుతున్నట్టు. ప్రాక్టీస్ లేకపోయినా ఎంత బాగా పోస్తున్నామో. కళాపోషణ ఉండాలండి మరి. నీకుందా? యా, రారా లింగం. యా, సో ఇంకొక కేజీ కూడా పోసేద్దాం. సో దీని మీద అలా కప్పి పెట్టేలోపు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తాను. అండ్ అవి మంచిగా ఇది ఒక 10 నిమిషాలు ఇటు తిరిగి ఇవాళ నిద్ర లేదు కాబట్టి జీవితంలో ఇలాంటి షూటింగ్ మీరు ఎప్పుడు చేసారు. ఆగరా 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 ఆగు ఉన్నప్పుడు ఆగే. ఓకే, ఎందుకంటే నేను ఇలా తిప్పిపోస్తున్నాను కదా, నీకు బాడీ పెరిగావు కానీ బుర్ర పెరగలేదు కదా. నువ్వు గరిటతో తిప్పుతూ ఉన్నప్పుడు మరి నీ చేయి మీద పడిపోతుందా పడదా? అందుకే నేను లింగమ్మ అయ్యా. యా, ఇప్పుడు చేసుకో. నాప్కిన్, ఈ నాప్కిన్ ఇది. అలా కాదు, లే వద్దు. ఇప్పుడు ఇదంతా ముక్కలకి ఫస్ట్ ఆయిల్ పట్టాలి.
సో అమ్మ చెప్పింది ఇలా ఆయిల్లో ఒక అరగంట అలా ఊరుతున్నప్పుడు ఈ ముక్కలకి మంచిగా నూనె అంతా పట్టి, మనం కూడా చూడండి చిన్నప్పుడు మంచిగా వెన్నపూస పూసి నలుగు పిండి పెట్టి నూనె రాసి మంచిగా తలస్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఎంత అందం వస్తుందో. సో నూనెతో నూనె స్మెల్ బాగా వస్తుంది. లేదు నాకు ఇక్కడికి వస్తుంది ప్యూర్ నువ్వుల నూనె ఇది. అండ్ చూడండి మా ముక్కలు ఎంత అందంగా ఉన్నాయి కదా. దృష్టి పెట్టి మాకుండా బాగా కుదిరాలి పచ్చడి మీకు కూడా పంపిస్తాం. తొందరలో దివ్య పికిల్స్ కూడా మేము ఆరంభించేస్తాం. మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా పెరుగుతుంది. అండ్ మా లింగమ్మ ఆయన మాత్రం దూరంగా పెట్టాలి. కొత్త పెళ్ళం కొత్త ఆకే మహారుచిగా ఉంటాయంట. ఇది కూడా ఎక్కడో మీ సినిమాలో డైలాగ్ లా అనిపిస్తుంది. మా సినిమాలో డైలాగ్ కాదు, మా మమ్మీ చెప్పేవాళ్ళు. ఏదో అలా ఉన్నాయి మన ప్రేక్షకుల మహాశైలికి. మరీ సీరియస్ గా కాకుండా ఆనందంగా ఉండాలని డన్. సో ఇది ఒక 10 minutes, ఒక హాఫ్ ఎన్ అవర్ ఎడిదిరిగా అయిపోయింది. ఇవాళ మా పిల్లలకి నిద్రలో అన్ని పోయినాయి కాబట్టి ఇది ఇలా నానే వరకు. అండ్ దీని మీద ఒక క్లాత్ అలా పైన కప్పి పెట్టేస్తాను. అండ్ ఒక మనం ఈలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటని చెప్పేలోపు, కొలతలు చూసుకునేలోపు. సో మనకి క్లియర్గా చెప్తున్నానండి. మంచిగా మామిడికాయలు తీసుకోవాలి. వాటిని నీడలో ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని దాని మీద ఉన్నంత మురికంతా చాకుతో పైన దూమెరుకుగా గీకేసి మంచిగా దాన్ని తొడాలు తీసుకొని ప్రసాద్ కొట్టినట్టు టెంకి లేకుండా కొట్టకుండా టెంకితోనే ముక్కలు కొట్టుకొని అండ్ వాటిని నీట్గా వాటిలో ఉన్న పేపర్ అంతా తీసేసి అండ్ ప్రతిదీ కూడా పరిశుభ్రంగా డ్రైగా సంవత్సరం ఉండాలి కాబట్టి ఎక్కడా లేకుండా అన్నింటికన్నా ముందు దేవుడికి దండం పెట్టుకొని పని ఆరంభించాలి. అప్పుడు అన్నీ మనకి పని రాకపోయినా కూడాను దాంట్లో ఆయన యొక్క హస్తం ఉంటుంది కాబట్టి అద్భుతంగా కుదురుతుంది. సో దీన్ని క్లీన్ చేసేసుకున్నాం, చక్కగా ముక్కలన్నీ పెట్టుకున్నాం, కొలత తీసుకున్నాము. మనం పాత దానిలో ఈ గిన్నెలు ఇవన్నీ కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు కూడా ఎక్కడైనా దొరుకుతున్నాయండి. సో 2 సోలలు 1 kg కింద వస్తుంది. 2 సోలలు ఒక రైస్ అయినా 1 kg కాబట్టి మనం ఆ కొలతలతో తీసుకున్నాము. సో అప్పుడు ఇది 9 kg ముక్కలు మనకు వచ్చినాయి. మంచి పప్పు నూనె మనం తీసుకొని దానిని దీంట్లో కలిపేసేసి మన ముక్కలకి ఇలా ఆయిల్తో So, dear friends, now the time is midnight 1:30. అర్ధరాత్రి పూట మధ్యలో తరువు ఎవరైనా మామిడికాయ పచ్చడి పట్టుకోవాలంటే అందుకే నేను బుర్రలేని లింగమ్మ సౌండ్ చేయమాకు. ఓకే, ఈ ఎడిట్ చేయమాకు అట్లా చేసేవాడిని. బాగా తిట్టి పెట్టాలి. సో ఎవరైనా మామిడికాయ పచ్చడి మార్నింగ్ పడతారు. సో రేపు నా బిజీ షెడ్యూల్ని బట్టి సో నైట్ మామిడికాయలు నిద్రపోనీయకుండా వాటి పీక కోసేసేసి నూనెలో వీటిని ఊరబెట్టి టట్టడాయ్ మా మామిడికాయలు హాఫ్ ఎన్ అవర్ స్నానం చేసినాయి. డండనా డంటన్. యా వావ్ సూపర్. బళ్ళారి కారం అండ్ గుంటూరు కారం కలిపింది. కళ్ళు మూసుకో. వావ్ వావ్ వావ్. టాటాటాయ్. సో అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. 1 kgకి దీంట్లో 2 వేస్తే 1 కిలో లెక్క. 1 కిలోకి 1 దీంతో కొలతతో కారం. సో నేను 9 కిలోలకి 9 వేయాలి కాబట్టి 3 వచ్చేసేసి గుంటూరు కారం వేసుకున్నాను, 6 వేసేసి బళ్ళారి కారం వేసుకున్నాను. అండ్ ఈ బళ్ళారి కారం వచ్చేసేసి మనకి గుంటూరు కారం వచ్చేసేసి ఎలా అంటే దంపులతో దంచిందనమాట. సో తర్వాత 9 కిలోలకి దీంతో ఒక లెక్కన ప్రకారం మనము 9 ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు ఏంటంటే కళ్ళుప్పు. దీన్ని చక్కగా ఎండలో పెట్టి అండ్ చిన్న మంటలో సిమ్లో దీనిని వేట్ చేసి మిక్సీ పట్టాను. అంటే బయట సాల్ట్ కన్నా ఇది ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 9 వేయకుండా నేను 8 వేశాను. సో రేపు ఎనీహౌ కొంచెం తీసి పెట్టాను. దేనికైనా మంచిది. ఉప్పు అంటదంట అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. అదే కొంచెం ఎక్కువైందంటే విషంగా మారిపోతుందట. సో ముందు జాగ్రత్తగా మన కష్టానికి ప్రతిఫలం ఉప్పుతో మాయమైపోకుండా నేను ఇంకొకటి తగ్గించి వేస్తున్నాను. అండ్ థర్డ్ డే దీన్ని మళ్ళీ మనం కలబెట్టేటప్పుడు కావాలంటే కలుపుకోవచ్చు. సో ఎక్కువైతే తీలేం కదా, తక్కువైతే కలుపుకోవచ్చు. సో ఉప్పు కూడా అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసేసాను. ఇది మిగిలినది ఈ ఉప్పు థర్డ్ డే కావాలంటే కలిపినాక
టేస్ట్ సరిపోలేదంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఓకే, సో 9 కిలోలకి 9 దీంతో కొలతల ప్రకారం ఉప్పు వేయాలి. కానీ కళ్ళు ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని నేను 7 వేసాను, 2 తీసి పెట్టేశాను. అండ్ అందాజుకి ఇది మంచి కొమ్ములు పసుపు ఇది. సో ఒక అందాజుగా పసుపు బాగుంది కదా. యా, చూసావా మన కలర్ ఎంత ఉందో, పంచరంగులు. ఇంత ఇలా మిడ్ నైట్ మసాలా కాదు, ఒక్కసారి మా మామిడికాయ పచ్చని చూడండి. వావ్, మంచిగా గ్రీన్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ మామిడికాయలు, ప్యూర్ ఎల్లో అండ్ తెల్లగా ఉప్పు అండ్ కారం కాంబినేషన్ బాగుంది. అండ్ ఇవి నాటు ఉల్లిపాయలు, వీటిని చక్కగా నూనె వేసి పెట్టేసేసి వీటిని ఒలిచి పెట్టుకున్నాము. సరిపోలేదంటే కూడా రేపు పెట్టుకోవచ్చు. చాలామంది వెల్లుల్లిపాయలు తినరు, కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. వీటిని ఇంకా కొంచెం సరిపోకపోతే వేసుకోవచ్చు. అండ్ అనదర్ వన్, అండ్ ఇందులో ఇది వచ్చేసి మెంతిపిండి. మెంతిపిండి యాక్చువల్గా 1 కిలోకి దీని కొలతతో 1/2 కిలోనే వేసుకోవాలి. అండ్ నేను కొద్దిగా తక్కువే వేసాను, చేదు ఎక్కువ లేకుండా. కాలేదంటే రేపు మళ్ళీ తిప్పేటప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు అని. సో దిస్ ఈజ్ అవర్ మ్యాంగో పికిల్ రెడీ. సో దీన్ని ఇప్పుడు మనం సో ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసేసి ఈ ఆవపిండి కూడా పూర్తిగా పట్టినదండి. మనకి 9 కిలోలకి 9 కిలోల 9 కిలోలకి దీనితో 9 గిద్దలు మనము ఆవపిండి వేయాలి. ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 4 వచ్చింది దాని కొలతతో. సో ఇది 4 ప్లస్ 1 ఎక్స్ట్రా 5 అన్నమాట. డన్. కలర్ఫుల్. యా, అండ్ ఈ ఒక ప్యాకెట్ కట్ చేసేస్తున్నాను. సో 9 సిజర్ ఇచ్చాను. సో మనకి 9 గిద్దలు దీంతో ఆవపిండి కూడా మనం వేసేస్తున్నాం. అంటే ఇప్పుడు 9 కేజీల ముక్కలకి ఎంత వేస్తున్నట్టు? 9 కిలోల ఆవపిండి వేస్తున్నాం. దీనితో కొలతలు 9. ఓకే, సారీ. సో 9. అప్పుడు ఇది 2 కలిపితే 1 కేజీ అండ్ ఇది 4 కలిపితే 1 కేజీ. సో ఈ ప్యాకెట్ నేను కట్ చేసినప్పుడు ఇది ప్యూర్ పట్టిందనమాట. మన చిన్న ఆవాలు వీటిని కూడా దంపులతో చేసిందే. అండ్ దీనిని కొలిచినప్పుడు ఎగ్జాక్ట్లీ దాంతో 4 వచ్చింది. ఆల్రెడీ 4 కొలిచి పెట్టేశాను. ఈ 4 8. ఇదిగో ఈ ప్యాకెట్లో ఒకటి కట్ చేసింది 5 వేసేసాను. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ పచ్చడి అద్భుతంగా మహా అద్భుతంగా రావాలి. మా ఆడియన్స్ అందరూ, మా బ్యూటిఫుల్ ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ రెమెడీని పాటించి, అన్నిటికన్నా మన ముఖ్యంగా పరిశుభ్రతను పాటించి, మనసుంటే ఏ పనైనా మనం చేయగలం, సాధించగలం. ఆర్టిస్టులు అంటే సుకుమారులు కాదు, ఉండే కష్టజీవులు. ఓకే, పని రాక్షసులు మేము. సో అవర్ రెమెడీ అంతా మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డన్. కలిసి ఉంటే కలిసి సుఖం మన పెద్దవాళ్ళు చెప్పారు. మనందరి కుటుంబాల్లో కూడా కలిసి ఉంటే ఇదే రుచి, ఇదే ఆరోగ్యం, ఇదే అందం అందరి జీవితాల్లో ఉంటాయి. సో కలిసి ఉంటే కలిసి సుఖం, విడిపోతే ఏం లేదు. డియర్ ఫ్రెండ్స్, దీంట్లో మనము మామిడికాయ ముక్కలు కలిపేటప్పుడు 2 కిలోలు నువ్వుల నూనె నేను వేసాను. అండ్ అనదర్ ఇంకొక 1 కేజీ తీస్తున్నాను నేను. నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ నడుముకు కూడా ఎంతో బలం. వావ్, జనరల్గా అందరు ఇప్పుడు పప్పు నూనె పోస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ భాగం ఆరోగ్యరీత్యా నువ్వుల నూనె పోసి అండ్ 1 లీటర్ ప్యూర్ పప్పు నూనె, అది ఒక్కసారి స్మెల్ చూడు మా ఎలా ఉంటుందో. ఇక్కడ మనకు తెలిసిన నేచురల్స్ దీంట్లో చాలా మంచి వాసన వస్తుంది. సో అందుకని ఇవి తెప్పించాను అన్నమాట. సో ఫ్రెండ్స్, 1 సెకండ్. ఇది వచ్చేసేసి మనము నువ్వుల నూనె 3 కేజీలు పట్టింది 9 కిలోల పచ్చడికి. అండ్ ఇది వచ్చేసేసి పప్పు నూనె 1 కేజీ పోస్తున్నాను. ప్యూర్ పప్పు నేను అనమాట, గానుగుల్లో ఆడించింది. అండ్ స్మెల్ బాగుంది. సో 2 ఉంటే బాగుంటుందని చెప్పని సో కలిపి దీనిని కూడా ఇలా వేసేస్తున్నాను. ఇంటి బ్యాటరీ అయిపోయిందా? పర్లేదా? ఇక లైటింగ్.
సో దీన్ని ఇప్పుడు కలయి పెట్టేసేసి మంచిగా కలపటంలోనే ఉంటుంది. ప్రసాద్ ఇంకొకటి గరిటె ఉంటుంది, తీసుకురా అక్కడ. మొత్తం కలవాలి. జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్నీ కలిపేసేసి మిక్స్ చేసేసుకొని దీంట్లో వేస్తున్నారు, ఈజీ అవుతుందని. మా ఫ్రెండ్ రేఖ అని వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారు. బట్ ఫస్ట్ టైం మనం చేస్తున్నాం, మన ప్రేక్షకుల మహాశైలికి థ్యాంక్ యూ అర్థం అవ్వాలి కాబట్టి సో ఐ డిడ్ అనమాట. సో దీన్ని ఇలా నువ్వు కొంచెంసేపు ఆఫ్ చేసేసుకున్నాను, దీన్ని తీసుకొని ఆఫ్ చేసేసుకో. మొత్తం పైకి కింద కలబెట్టినాక అప్పుడు మళ్ళీ మగపిల్లలు అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా వాళ్ళు అడ్డు పెట్టుకొని చేసేవాళ్ళు. ఒక పక్కన ఉంది, కారపిండి ఒక పక్కన ఉంది. ఏం కాదు మేడం, మొత్తం మిక్స్ అవుతుంది. పసుపు ఒక పక్కన ఉంది. బెస్ట్ చేత్తో కలిపేస్తే బెటర్ ఏమో కదా. నేను చేస్తాను ఒక్కసారి. సో డియర్ ఫ్రెండ్స్, ఇందులో 4 కిలోల నూనె కదా. సో ఇప్పుడు కలిపేటప్పుడు నేను ఇంకొక 1 kg కూడా వేసాను, ముక్క మంచిగా మునగటానికి. సాహసం చీర డింబక అండ్ గరిటెలతో కలిపాము. ఒక లెక్కకు పర్వాలేదు, ధైర్యం చేసి మంట పుట్టకుండా ఉండటానికి చేయి పెట్టి కలిపేస్తున్నాను. మంట వస్తుంది, ఫైనల్ వస్తుందా? బళ్ళారికాయ ఎక్కువ పోసంగా ఉండకపోవచ్చు, మేబీ ఏమవ్వదు. ఒరే పోరా, మధ్యలో లింగం అవే జారిపోతుంది, అందులో పడిపోతుందా? ఎస్ యా. ఓ కింద నుంచి ఇప్పుడు మొత్తం అంతా యా సూపర్ గా మంచిగా కలరు అండ్ మంచి స్మెల్. నువ్వుల నూనెతో అర్ధరాత్రి పూట పచ్చడి. అసలుగా హైలైట్ ఏంటంటే అర్ధరాత్రి, మిగతా అంతా కామన్, అర్ధరాత్రి ఆవకాయ పచ్చడి. నాకైతే నిజంగా నోరు ఊరిపోతుంది డియర్ ఫ్రెండ్స్. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందంటే, చూస్తానికి కూడా యా నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి. తప్పకుండా మా టీం అందరికీ దీన్ని పంచుతాను. అండ్ మన పని మనం చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో అనటానికే ఈ మామిడికాయ పచ్చడి. అండ్ దీన్ని ఇప్పుడు మంచిగా క్లాత్ పెట్టి అమ్మ వాసిని కట్టడం అంటారు. సో ఆ వాసిని కట్టేసేసి అండ్ మళ్ళీ రేపు ఒక్కరోజు కదలకుండా పెట్టేసేస్తే అండ్ ఉప్పు కారం అన్నీ దీన్ని చక్కగా పట్టిపోతాయి. అండ్ తర్వాత దీనిని మళ్ళీ మనం 3rd డే మళ్ళీ కలిపేసేసి చక్కగా గ్లాస్ బాటిల్స్లోకి జాడీలోకి తీసి పెట్టుకోవచ్చు. సో వెల్లుల్లి సరిపోలేదు అని అంటే దెన్ ఐ విల్ పుట్ సంథింగ్. ఏది సరిపోలేదంటే అది మనం కలిపేసుకోవచ్చు. ఇంతేనండి, ఫైనల్లీ 9 కిలోల మామిడికాయ పచ్చడిని రెడీ చేయడానికి అర్ధరాత్రి. యాక్చువల్లీ ఇది మనం చాలా ఫాస్ట్గా చేసినట్లు లెక్క. అండ్ వన్స్ అగైన్ మా ఉమా పిల్లలందరూ ఆవులిచ్చినారు, మళ్ళీ ఆవులిస్తా ఉన్నారు. మా వాళ్ళు చూసే దగ్గర నుంచి ఉమా ఉంది. ఫస్ట్ టైం నీకే చెప్తానా? యా పచ్చి మామిడికాయలు బొక్కేసింది, తినేసా. నేను మామూలుగా తినలేదు మామిడికాయలు. యా ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్తే. ఫస్ట్ నాకే పెట్టారు మేడం, సో మంచిగా ఉండాలి. స్పైసీగా ఓకే. రారా లింగం, కొత్త పచ్చడి కారం తెలుస్తుంది కదా. యా సో సీరియస్లీ గుంటూరు కారం కదా, పులుపు అన్ని ఊట దిగుతుంది. ఉప్పు ఇప్పుడు ఇంకొంచెం ఊరాలి. అవును కానీ బట్ సో సారీ వన్ మోర్. రెడీనా? అదిరింది, పాళ్ళు కరెక్ట్ గా ఉన్నాయి, సూపర్ ఉంది. నాకేమంత కారం లేదు. ఫస్ట్ అట్లా నోట్లో పెట్టుకోగానే అద్భుతంగా ఉంది. ఓకేనా? సూపర్ ఉంది. ఒక్క నిమిషం, నేను మా జ్యూస్ చెప్పానంటే మా వాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. నైట్ అయిపోయింది కదా. సో ఎలా ఉంది ఉమా? సూపర్ ఉంది అసలుకి. ఓకే పెట్టుకోగానే ఎస్ ఫైనల్ గా దివ్యవాణి గారి మామిడికాయ పచ్చడి పట్టడం అయిపోయింది, అంతేనా? సో టైం ఇప్పుడు ఎంత అయింది? ఇట్స్ ఆల్మోస్ట్ 2 o'clock. 2 o'clock. 9 కి స్టార్ట్ చేసాం మనం.
ఎస్ 9 అంటే 10, 11, 12, 1, 2, 5 అవర్స్. 5 hours లో విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే టైంలో మేము మామూలుగా కుకింగ్. యా అన్ని మేమే స్వయంగా రెడీ చేసుకోవాలి. ఆల్ Yes. రెడీగా ఉండి కాదు. సో మనం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చేసినట్టే లెక్క. అండ్ ఇంకొకటి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు పచ్చళ్ళ పట్ల శుద్ధంగా ఉండాలి. అండ్ లేడీస్ ఇంటికి దూరంగా ఉన్న టైంలో కానీ, అండ్ వీటికి చీపుర్లు అవి తగలకుండా, అండ్ తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే బూజు పట్టకుండా మంచిగా ఉంటాయి అమ్మ చెప్పేవాళ్ళు. సో ఇంత కష్టపడి చేసిన దాన్ని కాపాడుకోవటానికి అవి కూడా పాటించాలి. ఎస్, థ్యాంక్ యూ. ఫైనల్గా మాకు కూడా అంటే ఎస్పెషల్లీ నాకు కూడా ఆవకాయ పచ్చడి పడడం వచ్చేసింది. నేను కూడా లిస్ట్ రాసుకుంటే నెక్స్ట్ టైం ఆవకాయ పచ్చడి పట్టేస్తాను. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.